హలో ఎవ్రీవన్ 2022లో టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి సైకాలజీ 30 బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం ఈ దశలో పిల్లలు ఇతరు సహాయం కోరుకోరు. స్వయం ప్రతిపత్తి, షేమ్. సెకండ్ క్వశ్చన్, నూతన వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని ఇలా అంటారు. సృజనాత్మకత. నూతన ఆలోచననే క్రియేటివిటీ అంటారు. థర్డ్ క్వశ్చన్, భాషను సంగ్రహంగా ఈ పదాలలో చెప్పవచ్చు. వాక్య నిర్మాణము మరియు స్మృతి. దీని ఆన్సర్ వాక్య నిర్మాణము మరియు స్మృతి. ఫోర్త్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లవాడు పరీక్షల్లో నేను మోసం చెయ్యను, ఎందుకనగా నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వస్తుంది అని ఆలోచించడం. వ్యక్తుల మధ్య సంబంధాలు. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, అంతర్పరిశీలన పద్ధతి అనునది ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడుతుంది. నిర్మాణాత్మకవాదం. సిక్స్త్ క్వశ్చన్, ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువసార్లు పునరావృతమైతే ఈ క్రింది నియమంతో ఎక్కువ కాలం నిల్వహించబడుతుంది. అభ్యాస నియమం. దీని ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయడంలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారితీసే విధంగా తిరిగి తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ. చైనింగ్. దీనికి ఆన్సర్ దీనిలో ఉన్నది కాదు, దీనికి యాడింగ్ స్కోర్ అయిందనమాట 2022లో. ఎయిత్ క్వశ్చన్ చూడండి, సాధారణీకరణ దీనికి ఒక ప్రతిచర్య. పోలికలు. నైన్త్ క్వశ్చన్, పావ్లో సాంప్రదాయక నిబంధన ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన. గంట. 10th క్వశ్చన్, మనోవైజ్ఞానికవేత్త ఆల్బర్ట్ బందురా అభివృద్ధిపరిచిన సిద్ధాంతం. పరిశీలనాత్మక అభ్యసనం. అబ్జర్వేషన్ లెర్నింగ్ని ఈయన అభివృద్ధిపరిచారు. వైగాట్స్కి ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసం సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం, ఏ ప్రొడక్ట్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్. 12th క్వశ్చన్, నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం. అభ్యసన బదలాయింపు. 13th క్వశ్చన్ చూడండి, సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించడం. సమస్య సాధన. 14th క్వశ్చన్, నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది. చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి, వాస్తవాలు, ఆలోచనలు, అర్థం మరియు భావనలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం సిమాంటిక్ స్మృతి. 16th క్వశ్చన్, బ్రూనర్ ప్రకారం చిన్నపిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. క్రియాత్మక విధానంలో చిన్నపిల్లలు నేర్చుకుంటారు. 17th క్వశ్చన్ చూడండి, అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా అభ్యాసులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. 18th క్వశ్చన్, సహకార అభ్యసనంలో కోఆపరేటివ్ లెర్నింగ్లో పాఠాలు నేర్చుకునే లక్షణాలలో ఈ క్రింది లక్షణం ఉండదు. ఈ లక్షణం అనేది ఉండదు. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ ఉండదు. 19th క్వశ్చన్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను ఇలా అందించాలి. ఇతర సాధారణ పిల్లలతో కలిపి అందించాలి.
20 క్వశ్చన్ సమ్మలిత విద్య ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది. 21 క్వశ్చన్ మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు. మీరు వారికి ఇలా బోధిస్తారు. మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా. 22 క్వశ్చన్ డిస్లెక్సియాతో సంబంధం కలిగి ఉన్నది. పఠన రుగ్మత రీడింగ్ డిసార్డర్ని డిస్లెక్సియా అంటారు. తెలంగాణలోని సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మరియు సంజ్ఞానాత్మక మదింపుల యొక్క భారత్వం ఎలా ఉంటుంది అంటే సంజ్ఞానాత్మక 20% మరియు నిర్మాణాత్మకనేమో 20%, సంజ్ఞానాత్మకనేమో 80%, ఫార్మేటివ్ 20%, సమ్మేటివ్ 80%. 24 క్వశ్చన్ బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఒక పిల్లవాన్ని జ్ఞానాన్ని మదింపు చేయుటకు క్రింది వాటిలో ఈ రంగాన్ని ఎంచుకుంటారు అంటే జ్ఞానాత్మక రంగాన్ని ఎంచుకుంటారు. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పిల్లలతో ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని భావిస్తాడు. సౌలభ్యకర్తగా. 26 క్వశ్చన్ కింది వాటిలో సరిపోలని వాక్యంను గుర్తించండి. వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితం. 27 క్వశ్చన్ ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనను అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన సహజతం. పియాజే ప్రకారం పిల్లలు అమూర్త తార్కం మరియు హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి నియత ప్రచాలక దశలో. 29 క్వశ్చన్ మానవుల్లో వైయక్తిక వ్యత్యాసాల నిర్ణయాలకు సంబంధించినది. అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య. 30 క్వశ్చన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క 5 దశల సరైన క్రమం. మౌఖిక, ఆసన్న, శిష్ణ, గుప్త. మరిన్ని టెట్ అండ్ డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2023 సైకాలజీ 30 బిట్స్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేయండి.